జువైనల్ శాఖ రాష్ట్ర డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ మీర్జా అలీ బేగ్ పదవి విరమణ చేశారు. ఈ సందర్భంగా సైదాబాద్లోని జువైనల్ హోంలో ఏర్పాటు చేసిన సమావేశానికి హైకోర్టు జస్టిస్ సురేపల్లి నందా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చిన్నారులు దేశ సంపదని, వారి పరిరక్షణ అందరి బాధ్యత అని అన్నారు. జువైనల్ హోంలు పరివర్తన కేంద్రాలుగా మారాయని తెలిపారు. జువైనల్ శాఖ డైరెక్టర్ కాంతి వెస్లీ మాట్లాడుతూ బేగ్ జువైనల్ శాఖలో వివిధ హోదాలలో పనిచేశారని, వారు చేసిన సేవలు మరువలేనివని, అంకిత భావంతో పనిచేసి అందరి మన్ననలు పొందారని, వారి శేష జీవితం సుఖమయంగా ఉండాలని కోరారు. ఓకే. ఈరోజు 30 నవంబర్ 2024 నేను డిప్యూటీ డైరెక్టర్గా రిటైర్ అవుతున్నాను. ఈ సందర్భంగా నా సోదరులు, నా డిపార్ట్మెంట్ సోదరులందరూ వచ్చి వీడ్కోలు సమావేశానికి ఇంత పెద్ద ఎత్తున నేను అసలు ఈ ప్రోగ్రాం చేయకూడదని అనుకున్నాను. కానీ సోదరుడు నవీన్ గారు, గోపి గారు చాలా లేదు సార్, మీరు చేయండి, నాది మేము చేసుకుంటాం అన్నారు. కానీ ఇంత పెద్ద ఎత్తున చేస్తారని నేను ఊహించలేదు. అది సక్సెస్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళందరికీ. ప్లస్ ఈ రిటైర్డ్ అయిన తర్వాత ఇప్పుడు సెక్रेटरी గారు నాకు फ़ोन చేశారు, बेग साहब आप रिटायर्ड हो रहे हैं, मैं आपको रिटायर्ड होने नहीं देती, मैं आपको अभी पोस्ट देना चाह रही हूँ, आप फौरी आइए मेरे को, मैं आपको ऑर्डर देती हूँ అని సెక్రటరీ గారు చెప్పడము. జస్టిస్ నందా గారు అసలు ఊహించనిది. అందరితోటి మేము ఒక మీటింగ్ చేస్తూ ఉంటాము. మేడము ఆ యొక్క ఇంటరాక్షన్లో బేగ్ గారిని చూసి ఈరోజు తమ